ప్రైజ్ ద లార్డ్. అతి శ్రేష్టమైన యేసుక్రీస్తు నామములో మీ అందరికీ ఉదయకాలపు శుభాలు తెలియజేయుచున్నాను. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహిస్తున్న అతి శ్రేష్టమైన వాగ్దానము కీర్తనలు 37వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాము. ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. దేవుడు ఈరోజు అతి శ్రేష్టమైన అద్భుతమైన వాగ్దానం మన జీవితాల్లో అనుగ్రహిస్తున్నారు. మన హృదయ వాంఛలను తీరుస్తానని చెప్పి వాగ్దానం చేస్తున్నారు. ఎవరైతే దేవుని బట్టి సంతోషించేవారుగా, దేవుని వాక్యాన్ని బట్టి జీవించడానికి ఇష్టపడేవారుగా, దేవుని యందు భయభక్తులు కలిగిన వారుగా ఎవరైతే ఉంటారో వారి హృదయ వాంఛలను దేవుడు తీరుస్తాడు. ఈరోజు ఎటువంటి ఆశతో ఉన్నారో, ఎటువంటి కోరికలతో ఉన్నారో సమస్తాన్ని కూడా దేవుడు తీరుస్తాడు. ఆయన చిత్తానుసారంగా మనము జీవిస్తూ, ఆయన చిత్తానుసారంగా మనం ఏది అడిగినా ఆయన వలన మనకు అనుగ్రహింపబడుతుంది. ఇక ఉదయకాల సమయంలో ఆయన చిత్తానుసారంగా జీవించడానికి ఇష్టపడి సంతోషంగా ఆయన ఏ రీతిగా మనల్ని జీవించాలని చెప్పి ఆశిస్తున్నారో ఆ రీతిగా ఎప్పుడైతే మనం జీవిస్తామో దేవుడు మన హృదయ వాంఛలను తీరుస్తారు. ఉదయకాల సమయంలో ఎటువంటి వాంఛలతో ఉన్నారు, గృహం కావచ్చు, ఉద్యోగం కావచ్చు, సంతానం కావచ్చు, మీ జీవితాల్లో ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్న వారుగా ఉన్నా, ఎటువంటి వాంఛలను కలిగిన వారుగా ఉన్నా అది దేవుని ద్వారానే తప్ప మన యొక్క శక్తి ద్వారా, మన యొక్క జ్ఞానం ద్వారా మనం పొందుకోలేము. కనుక ఎవరైతే దేవుణ్ణి ఆశ్రయిస్తారో, తమ యొక్క హృదయంలో ఉన్న ఆశలను దేవునికి తెలియజేస్తారో, దేవుడు ఖచ్చితంగా వారి జీవితాల్లో గొప్ప కార్యాలు జరిగిస్తాడు. ఆయనను ఆశ్రయించు వారికి ఏ మేలు కూడా చేయకుండా ఆయన ఉండడు, సమస్తాన్ని కూడా అనుగ్రహిస్తాడు. వారి జీవితాల్లో గొప్ప అద్భుతమైన కార్యాలు దేవుడు చేస్తాడు. నరునిలో అనేకమైన ఆలోచనలు కలుగుతాయి, కానీ